బాలరాజు నాగమణి ఇద్దరు బావమరదళ్ళు. చిన్నతనం నుండి కూడా వీరిరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు కూడా గొడవ పడకుండా ఉండేవారు కాదు వీరిద్దరు. వీరు పెరుగుతున్న కొద్దీ వీరి మధ్య గొడవలు కూడా పెరుగుతూ వచ్చాయి. పెళ్లి జరిగితే వీరి మధ్య గొడవలు సద్దుమణుగుతాయని వీరిద్దరి తల్లిదండ్రులు వీరిద్దరికి పెళ్లి కూడా చేసేస్తారు. పెళ్లి జరిగిన తర్వాత గొడవలు ఇంకాస్త పెరిగాయి. కాని వీరిద్దరి మధ్య గొడవలు చూసేవారికి ఆనందంగానూ చూడ్డానికి ఉత్సాహంగానూ ఉంటాయి. బావమరదల మధ్య సరసం ఎక్కువైతే వీరిద్దరి గొడవల్లాగే ఉంటాయని ఊర్లోని పెద్దలందరూ అంటూ ఉంటారు. ఒకరోజు బాలరాజు బయటకు వెళుతూ ఉండగా బావా అని పిలుస్తుంది. అది విన్న బాలరాజు ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, ఇది బావా అని ఇంత ప్రేమగా పిలిచిందంటే నాకేదో మూడేలా ఉంది. బావా పిలుస్తుంటే పలక్కుండా నిలబడి చూస్తావేంటి? నాగమణి, నువ్వేనా నన్ను పిలిచింది? అవును బావా, నేనే పిలిచాను. ఎందుకలా అడుగుతున్నావు? అదేం లేదు, రోజు ఓయ్ ఏయ్ ఇదిగో నిన్నే అనేదానివి కదా, ఈరోజేంటి ప్రేమగా మర్యాదగా బావా అని పిలుస్తున్నావు? చూడు, నేను చాలా అరుదుగా మర్యాదిస్తాను. దానిని సక్రమంగా తీసుకున్నావా? సరే సరే, లేదంటే నా సంగతి తెలుసుగా. నాకెందుకు తెలీదు? బాగా తెలుసు. మొక్కజొన్న పొత్తులు కాల్చే బొగ్గుల కుంపట్లాంటి నీ నోటితో ప్రేమగా పిలిచేసరికి నీకేమైందోననే అనుమానం వచ్చింది. నా నోరు బొగ్గుల కుంపటా? మరి నీది మూతలు తీసేసిన మ్యాన్ హోల్ లాగా ఎప్పుడు తెరుచుకుని ఉంటావుగా. నీ నోరు నీకు కనిపించడం లేదా? నా నోరు మ్యాన్ హోలా? నీదే చెత్త కుప్పలాంటి నోరు. పేస్ట్ అయిపోతుందని వారానికి ఒక్కసారి కూడా పలుదాము. నీదే కుడితి తొట్టిలాంటి నోరు, ఎప్పుడు పాచి కంపు కొడుతూ ఉంటుంది. అసలు నీ నోటితో నన్ను బావా అని ఎందుకు పిలిచావే? అది చెప్పు ముందు. బుద్ధి తక్కువయ్యి నిన్ను బావా అని పిలిచాను. నీకు బుద్ధి లేదనే సంగతి నాకెప్పుడో తెలుసు. నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు ముందు. బయటికి వెళ్తున్నావుగా, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురా. మరి నీకు వండి పెట్టాలిగా. సరే, నేను వెళ్తున్నా. ఆ బొగ్గుల కుంపట్లో నిప్పులు తగ్గిచ్చు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణాలే ఉండవు. కాని తగులేని రోజంటూ వీరి మధ్య ఉండదు. అలా వెళ్లిన బాలరాజు మధ్యాహ్నం వరకు తిరిగి ఖాళీ చేతులతో ఇంటికొస్తాడు. ఏమేవ్, ఆకలి దంచేస్తుంది, అన్నం పెట్టు. నాగమణి చిరాకుగా పళ్ళెంలో అన్నం మాత్రమే పెట్టుకుని తనకిస్తుంది. కూర వేయమని ఇంకోసారి చెప్పాలా? ఏం కూర వేయమంటావ్? చికెనా మటనా? బాలరాజుకి నాగమణి కూరగాయలు తెమ్మన్న విషయం గుర్తుకొస్తుంది. అమ్మని, ఇది కూరగాయలు తెమ్మని పొద్దున్న తిట్టి మరీ చెప్పింది. నేనే తేకుండా వచ్చాను. ఇప్పుడు ఇది నన్ను నంజుకు తినేస్తుందిగా. చెప్పండి, ఏం కూర వేయమంటారు? పొద్దున్న నువ్వు బయటకెళ్లేటప్పుడు నీకేం చెప్పాను? కూరగాయలు తెమ్మని చెప్పావు. ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నాగమణి కోపంగా బాలరాజు వైపు చూస్తూ ఉంటుంది. అలా కళ్ళు పెద్దవి చేసి అమ్మోర్లో చూడకే, నాకు భయమేస్తుంది. అసలే నీవి గుడ్ల గొప్ప కళ్ళు. నువ్వు అలా కోపంగా చూస్తే అస్సలు తట్టుకోలేను. నావి గుడ్లగూపు కళ్ళా? చెప్పిన పని ఒక్కటి కూడా చెయ్యవు గాని తిరిగి నాకు వంకలు పెడతావా? అలా చూడకే, అసలే ఆకలి మీద ఉన్నాను. నీ చూపుకి ఇంకాస్త ఆకలి పెరుగుతుంది. నాగమణి కోపంగా వంటింట్లోకి వెళ్లి కూర తీసుకుని వచ్చి వడ్డిస్తుంది. కోడిగుడ్ల కూర? ఇదెక్కడిది? నీ సంగతి తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. ఈ కూర వండి కూడా నన్నెందుకే పిశాచిలా పీక్కు తినేలా చూస్తావు? ఇది వండకపోతే ఆకలితో అలమటించేవాడివి. పోనీలని వండి పెడితే తిరిగి మళ్ళీ నన్ను పిశాచి అంటావా? ఇదిగో, నీకో విషయం చెప్తాను విను. అసలే ఆకలి మీదున్నాను. ఏమంటానో నాకే తెలియదు. అందుకని ముందు నన్ను భోజనం చేయనివ్వు, మనం తర్వాత కొట్టుకుందాం అని బాలరాజు భోజనం చేస్తాడు. ఇక భోజనం పూర్తయిన తర్వాత నాగమణి ఒక పక్కన కూర్చొని ఉంటే బాలరాజు తన పక్కకు వెళ్లి కూర్చొని ఇలా అంటాడు. నీకు నా సంగతి మొత్తం తెలుసు. అందుకే నేను కూరగాయలు తాకపోయినా వంట చేసి సిద్ధంగా ఉంచావు. నేను ఆకలితో ఉంటే నువ్వు తట్టుకోలేవు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అసలే తింగిరోడివి, ఆకలికి అసలు తట్టుకోలేవు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు మా అమ్మ పోలికే. మా అమ్మ కూడా నేను ఆకలితో ఉంటే తట్టుకోలేదు. ప్రతిరోజు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ సమయానికి భోజనం పెట్టుద్ది. నువ్వు కూడా అంతే.
రోజంతా నన్ను ఆడిపోసుకున్నా సమయానికి అన్నీ సిద్ధం చేసి పెడతావు. మా అత్త నీ గురించి అన్నీ చెప్పింది, నేను జాగ్రత్తగా చూసుకోమని. అందుకే ఇదంతా చేశాను. అది సరే గానీ నువ్వు భోజనం చేసావా? అది ఇప్పుడు అడిగేది? నువ్వు భోజనం చేసేటప్పుడు అడగాలి గాని, నువ్వు కడుపు నిండా తినేసి నన్ను తిన్నావా అని అడుగుతావా? ఒకవేళ తినకపోతే ఏం చేస్తావు? అది కాదు, నువ్వేమో ఎప్పుడూ గయ్యాలి గంపలు ఎగిరెగిరి పడుతూనే ఉంటావు. ఇలా శాంతంగా ఎప్పుడో కానీ మాట్లాడావు కదా, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు భోజనం చేసావా? నేను కూడా మీలాగే ఆకలికి ఆగలేను. అందుకే ఇంట్లో గుడ్లుంటే వాటిని కూరండి మీకంటే ముందే భోజనం చేశాను. నేను తినగా మిగిలిందే మీకు పెట్టాను. అంటే నువ్వు ముందు తినేసి నాతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట. అబ్బో, వచ్చాడండి పోటుగాడు. నీతో గొడవ పెట్టుకోవడమే నా పని. కాకపోతే శుభ్రంగా వండుకొని తిని నాతో గొడవకి సిద్ధంగా కూర్చుంటావా? ఇంటికి రాగానే నన్ను ఆ గుడ్ల గొప్ప కళ్ళేసుకొని అమ్మోర్లా భయపెడతావా? నన్ను చూసి నువ్వు భయపడి నేనేదో భయపెట్టినానంటావే అని ఇద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెడతారు. ఇంతలో అక్కడికి వీళ్ల దూర బంధువు సుందరం వస్తాడు. వీళ్ల గొడవను చూసి, అబ్బా, వీళ్ళు ఇంకా గొడవ పడతానే ఉన్నారు, ఇంకెప్పటికి మారతారో ఏమో అని అనుకుంటూ వాళ్ళ దగ్గరకొస్తాడు. సుందరాన్ని చూసి బాలరాజు నాగమణి గొడవ ఆపేసి, సుందరం బాబాయ్, ఇదేనా రావటం? అంతా కులాసయ్యనా? అంతా కులాస్తానేరా. మీరెలా ఉన్నారోనని పలకరించేద్దామని వచ్చాను. మీరేదో గొడవ పడుతున్నట్టుగా ఉన్నారే. అదేం లేదు మావయ్య, ఈయంతో ఎప్పుడు ఉండేదేగా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అని నాగమణి వంటగదిలోకి వెళుతుంది. సుందరం బాలరాజుతో ఇలా అంటాడు. ఎరా బాలరాజు, ఇంకా నువ్వు మీ ఆవిడతో గొడవలు పడతానే ఉన్నావా? ఇలా గొడవలు పడుతూ ఇష్టం లేని కాపురం చేసే కంటే విడాకులు తీసుకొని ఎవరి దారుణాలు చూసుకోవచ్చుగా. బాబాయ్, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. నాకు నా భార్యకి విడిపోయేంత పెద్ద గొడవలు లేవు. ప్రతిరోజు తనతో తిట్లు తినేదే నాకు పొద్దుపోదు. చిన్నప్పటి నుంచి దాని గురించి నాకు మొత్తం తెలుసు బాబాయ్. అది సొయాన నా మరదలు. దాంతో ఇట చిన్న చిన్న గొడవలు పడుతూ గిలికజ్జాలు పెట్టుకుందే నాకు నిద్ర పట్టదు. అట్టా అని విడిపోయేంత పెద్ద గొడవలు కాదులే. వంటగదిలో నుంచి నాగమణి బాలరాజు మాటలు వింటూ ఉంటుంది. మరి మీరిట్టా నిత్యం గొడవలు పడుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? బాబాయ్, నేను చేసే అల్లరికి మా అమ్మ నన్ను చిన్నతనం నుంచి పెళ్ళయ్యేంత వరకు కూడా నన్ను తిడతానే ఉంది. నా భార్యది మా అమ్మ పోలికే. తనలో మా అమ్మని చూసుకుంటున్నాను. ఇంక చూసే నలుగురు అంటావా? వాళ్ళేమీ మనకి తిండి పెట్టడం లేదు, మేమేమీ వాళ్ళ కోసం బతకటంలా. నేను నా భార్య కోసం, తను నా కోసం, అంతే. చూసే నలుగురు ఏమైనా అనుకొని నాకేం పర్లేదు బాబాయ్. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు తనతో చెప్పి ప్రేమగా ఉండొచ్చు కదరా. నువ్వు వచ్చే ముందు అదే జరుగుతుంది, కానీ కాస్త ఘాటుగా జరిగి ముదిరి మళ్ళీ గొడవలా మారింది. ఇంతలో నాగమణి అక్కడికి టీ తీసుకుని వచ్చి సుందరానికి టీ ఇస్తుంది. అది చూసిన బాలరాజు, మీ మావయ్యకైనా టీ నాకు లేదా? ఇప్పుడేగా భోజనం చేసావు, అప్పుడే టీ ఎందుకు? అంతేలే, మీ మావయ్యకే ఇవ్వు, నాకేం వద్దులే అని అలిగి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. తర్వాత సుందరం నాగమణితో, అమ్మా నాగమణి, నువ్వైనా కాస్త గొడవలు తగ్గించుకోవచ్చుగా. ఇట్ట ఎంతకాలం గొడవ పడతా ఉంటారు? మావయ్య, ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటాను. నా బాధైనా సంతోషమైన ఆయనకే కదా చెప్పేది. అదేవిధంగా నా కోపాన్ని కూడా ఆయన మీద చూపిస్తూ ఉంటాను. అంతేగాని ఆయన మీద కోపం కాదు. నాకు బావంటే చచ్చేంత ప్రేమ. అందుకే పట్టుపట్టి బావని పెళ్లి చేసుకున్నాను. చచ్చేదాకా బావను వదిలిపెట్టాను. బావుంది తల్లి మీ కాపురం. ఆడికి నువ్వంటే పిచ్చి, నీకు వాడంటే ప్రేమ. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంతలో బాలరాజు బయటనుంచి లోపలికి వేగంగా వచ్చి, బాబాయ్ వచ్చి ఇంతసేపు అయింది, భోజనం పెట్టాలని తెలీదా? కూరగాయలు తెమ్మంటే చేతులు ఒప్పుకుంటూ వచ్చావు, ఏం వండి పెట్టమంటావు? అమ్మ బాబోయ్, వీళ్ళు మళ్ళీ గొడవ మొదలెట్టారు. నాకు భోజనం వద్దు, పాడు వద్దు. ముందెక్కడి నుంచి బయటపడితే అంతే చాలు అని అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు. అయినా గాని బాలరాజు నాగమణి గొడవ మాత్రం ఆగదు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా చివరికి కలిసే ఉంటారు. అది మన మాంగళ్య బంధానికున్న గొప్పతనం. వీరి మధ్యలోకి ఎవరొచ్చినా సుందరంలా పారిపోవలసిందే.
ఇది ఇవాల్టి మన కథ గిల్లి కచ్చాలు. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.